దేశంలోనూ ఈ రాష్ట్రంలోనూ 10% రిజర్వేషన్లను ఈడబ్ల్యూఎస్ పేరుతో సంపన్నులైన అగ్రకులాలకు అందించడాన్ని బ్లూ ఇండియా పార్టీ ఖండిస్తూ దీనిని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నది. భారతదేశంలో రాజ్యాంగం అమలు చేసుకుంటున్నప్పటి నుండి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లను వర్తిస్తున్నాయి. అది కేంద్ర ప్రభుత్వ విద్యా ఉద్యోగాలలోనూ మరియు చట్టసభలలో. ఓబీసీలకు బీపీ మండల్ కమిషన్గా పేర్కొనబడి 2వ జాతీయ ఓబీసీ కమిషన్ ఏదైతే ఉందో దాని రిపోర్ట్ ఆధారంగా 1990 సంవత్సరంలో విపి సింగ్ గారు 27% రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వ విద్యా ఉద్యోగాలలో ఓబీసీలకు కల్పించడం జరిగింది. దాని మీద ఇందిరా సహాని గారు ఓబీసీ రిజర్వేషన్లను ఇవ్వడం చట్టవిరుద్ధమని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మధ్య అనేక వాదనలు జరిగిన పిమ్మట 1992లో సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్గా ఓబీసీల రిజర్వేషన్లు చెల్లుబాటు అవుతాయని తెలియజేయడం జరిగింది. అప్పటి నుంచి ఎస్సీ ఎస్టీలతో పాటు ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వ విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించబడుతున్నాయి. అయితే రాజ్యాంగంలో సామాజికంగా అదేవిధంగా విద్యాపరంగా వెనుకబాటుతనానికి గురైనటువంటి వారికి మాత్రమే రిజర్వేషన్ల ప్రాతిపదికన తీసుకోవడం జరిగింది. కానీ ఈడబ్ల్యూఎస్ పేరుతో 2019లో తెచ్చిన రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో అది కేవలము ఆర్థిక ప్రతిపాదికన మాత్రమే తీసుకురావడం జరిగింది. రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఆర్థిక ప్రాతిపాదికన రిజర్వేషన్లు కల్పించే ప్రస్తావన లేదు. కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఇట్టి రిజర్వేషన్లు తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. భారతదేశానికి మొదటిసారిగా ఓబీసీ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు భారతదేశంలో సగానికి పైగా ఉన్నటువంటి బీసీలు నాటి నుంచి నేటి వరకు రిజర్వేషన్ల కోసం చట్టసభల్లో జనాభా దామాషా పద్ధతి రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తూ ఉంటే, కులగణన చేయాలని పోరాటం చేస్తూ ఉంటే అనేక డిమాండ్లు ఉన్నప్పటికీ ఆ డిమాండ్లను పట్టించుకోకుండా కేవలము ఎటువంటి ఉద్యమాలు పోరాటాలు చేయకుండానే ఈడబ్ల్యూఎస్ పేరుతో అగ్రవర్ణ కుల పేదల పేరుతో అప్ టు 10% రిజర్వేషన్లను 48 గంటల్లోనే బిల్ పాస్ చేయడం జరిగింది. వారికి బీసీల మీద ఉన్న ప్రేమ ఎంతుంది, బీజేపీకి బీసీల మీద ప్రేమ ఎంతుందో, వారి కుట్రపూరిత విధానాలు ఏముంటాయో దీని ద్వారా మనకు తేటతెల్లమవుతుంది. అయితే ఎక్కడనైనా ప్రభుత్వ విద్యా ఉద్యోగము ప్రభుత్వ విద్య పొందాలి అంటే విద్యా సంస్థల్లో జాయిన్ కావాలంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికెట్తో పాటు ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీలు క్యాస్ట్ సర్టిఫికెట్తో పాటు ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. కానీ ఈడబ్ల్యూఎస్ పేరుతో తీసుకునేటటువంటి సర్టిఫికెట్ కేవలము ఆదాయ ఆధారిత సర్టిఫికెట్ మాత్రమే. ఇది కుల సర్టిఫికెట్ కాదు. జనరల్ క్యాస్ట్లకు క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది ఎక్కడ కూడా ఇష్యూ చేయడం జరగదు. అయితే 1992లో ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వ విద్యా ఉద్యోగాలలో 27% రిజర్వేషన్లు కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు దానితో పాటుగా బీసీలకు క్రిమిలేయర్ విధానాన్ని పేర్కొనడం జరిగింది. క్రిమిలేయర్ అంటే సంపన్న శ్రేణి. అంటే ఒక కుటుంబానికి ఒక సంవత్సరంలో 8 లక్షల ఆదాయానికి మించి ఉంటే ఆ బీసీ కుటుంబము రిజర్వేషన్ను కోల్పోయి సంపన్న శ్రేణి కిందకు వచ్చి రిజర్వేషన్ను కోల్పోయి ఓపెన్ కేటగిరీ కిందకు వస్తుంది. 2019 సంవత్సరంలో మోదీ తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ప్రకారము ఒక కుటుంబానికి అదే 8 లక్షల ఆదాయం సంవత్సరానికి ఉంటే అగ్రవర్ణాల్లోని కులాలకు సంబంధించిన ప్రజలేమో పేదవాళ్ళే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తిస్తుంది.
అదే సంవత్సరానికి 8 లక్షల ఆదాయం ఉన్న ఓబీసీలకేమో రిజర్వేషన్ కోల్పోతున్నారు. ఎంత ద్వంద్వనీతితో కుట్రపూరిత విధానాలతో కూడుకున్నదో ఈ బిల్లు. ఒకసారి మనం ఓబీసీ ప్రజలు, ఈ దేశంలోని రాష్ట్రంలో ఉన్న ఓబీసీ ప్రజలు దీన్ని బాగా గమనించాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రమోషన్లలో ఓబీసీలకు రిజర్వేషన్లు వర్తించవు. కానీ ఇక్కడ మాత్రం ఈడబ్ల్యూఎస్ పేరుతో వచ్చినటువంటి ఆర్థిక రిజర్వేషన్లు కారణంగా ఈరోజు దేశవ్యాప్తంగాను అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోనూ ఓబీసీలకు దక్కవలసిన విద్యా ఉద్యోగ అవకాశాలన్నీ కూడా తక్కువ ర్యాంకు వచ్చినా కూడా ఈడబ్ల్యూఎస్ పేరుతో ఓసీలు కొట్టుకపోతున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సిలో 70 ర్యాంక్ వచ్చినటువంటి బీసీ మహిళకేమో ఉద్యోగం రాలేదు. 120 నుంచి 150 పైగా ర్యాంకు వచ్చిన ఓసీలకు ఈడబ్ల్యూఎస్ పేరుతో ఉద్యోగం వచ్చింది. ఆ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగానికి పోటీపడిన ఒక ముదిరాజు యువకునికి ఎక్కువ మార్కులు 175గా వచ్చినా రాలేదు, 135గా వచ్చినటువంటి ఓసీలకు ఈడబ్ల్యూఎస్ పేరుతో ఉద్యోగాలు వస్తున్నాయి. అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లని ఈ రాష్ట్రంలో వర్తింపజేయడం కారణంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు దక్కవలసిన విద్యా ఉద్యోగావకాశాలు దక్కకుండా పోతున్నాయి. ఇదే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించి తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో తమిళనాడులో ఇంప్లిమెంట్ చేయమని చెప్పింది. మరి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తుంది? కేసీఆర్ గారి హయాంలోనే ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ బిల్లును ఇక్కడ ఆమోదించుకొని వాళ్ళు అప్పటి నుంచి అన్ని ప్రభుత్వ విద్యా ఉద్యోగాలలో ఇంప్లిమెంట్ చేయడం కన్నా బీసీలకు బాగా నష్టం జరుగుతున్నది. ఈ రాష్ట్రంలో ఓసీలు 7% జనాభా ఉంటే 10% రిజర్వేషన్లను ఎట్లా వర్తింపజేస్తారు? ఇది ఎక్కడి న్యాయం అని చెప్పి ఈ సందర్భంగా బ్లూ ఇండియా పార్టీ నిలదీయడం జరుగుతున్నది. అసలు ఈడబ్ల్యూఎస్ పేరుతో 10% రిజర్వేషన్లను తీసుకురావడానికి, ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లను తీసుకురావడానికి అసలు వారు రూపొందించిన విధి విధానాలు ఏంటిది? ఈ దేశ స్థాయిలో 15% ఉన్న ఓసీలలో ఎవరు పేదవారు అని నిర్ధారించడానికి ఏ ఆధారిత ప్రణాళిక ప్రకారం, ఏ రిపోర్టు ప్రకారం, ఏ సర్వే ప్రకారం వాళ్ళని మీరు పేదవాళ్ళుగా గుర్తించే ప్రయత్నం చేశారు? అసలు ఓసీ జనాభా లెక్కలు ఉన్నాయా? ఎప్పుడు తీసిరు? అవన్నీ తీయకుండానే 48 గంటల్లో బిల్ పాస్ చేయడం అనేది అత్యుత్సాహమే. ఇది ఓబీసీల ఎదుగుదలకు ఆటంకంగా ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లు తక్షణమే ఉపసంహరించుకునేంత వరకు బ్లూ ఇండియా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ కూడా మీలో చలనం రావాలి. పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది. బీసీలకు దక్కవలసినటువంటి వాటా దక్కకుండా పోతుంది. ఇటు కేంద్రంలోనూ అటు రాష్ట్రంలోనూ ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలలో 50% మోర్ దాన్ ఓసీల చేతుల్లో ఉన్నాయి. మళ్ళీ ఈడబ్ల్యూఎస్ పేరుతో రిజర్వేషన్ల కోటాను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తే ఇక మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా బ్యూరోక్రసీ, జ్యుడిషియరీ, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే పార్టీల పేరుతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఓసీల సంఖ్య పెరిగిపోయింది. ఇంకా ఉన్న ఉద్యోగాలు కాస్త పోతే మనం అంతా అడక్క తినే పరిస్థితి వస్తుంది మిత్రులారా. కాబట్టి రాష్ట్రంలోను ఈ దేశంలోనూ ఉన్న బీసీలందరూ కూడా ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్పై పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా బ్లూ ఇండియా పార్టీ పిలుపునివ్వడం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకురావడానికి భారత రాజ్యాంగంలో 2019లో 103వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. 103వ రాజ్యాంగ సవరణ చేసే నాటికే 50% మించి ఈ దేశంలో రిజర్వేషన్లను వర్తించకూడదని ఒక నిబంధన పెట్టి అనేక సంవత్సరాల నుంచి బీసీలు రిజర్వేషన్ జనాభా తమాషా పద్ధతి ప్రకారం పెంచాలని ఉద్యమించిన సీలింగ్ ఉంది, క్యాప్ ఉంది. సుప్రీంకోర్టులో 50%కు మించి ఇవ్వకూడదని చెప్పినటువంటి ఈ ప్రభుత్వాలు క్యాప్ నెత్తేయకుండా 50% సీలింగ్ నెత్తేయకుండా ఏ విధంగా 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఆర్థిక ప్రతిపాదికన వచ్చేటటువంటి రిజర్వేషన్ల కారణంగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఈ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి రిజర్వేషన్లను రద్దు చేసేంత వరకు
ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలందరినీ కలుపుకొని బ్లూ ఇండియా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతుందని, అందుకు బీసీలు చైతన్యమై ముందుకు కదిలి మీకు రావాల్సిన ఉద్యోగాలలో కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో బీసీలకు రావాల్సిన వాటిని తన్నుకపోతున్నటువంటి ఈ బిల్లుని వ్యతిరేకించి రద్దు చేసుకునేంత వరకు ఉద్యమించవలసిందిగా కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. జై బ్లూ ఇండియా పార్టీ.